తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండటంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. గత వారం రోజులుగా అయితే చాలా చోట్ల ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుంటే మరోవైపు ఉదయం కురుస్తున్న పొగమంచు ఊపిరి తీసుకొనివ్వడం లేదు. చలికాలం వచ్చి రావడంతోనే ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఎక్కడ చూసినా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థితికి చేరుకుంటున్నాయి. ఏపీ తీర ప్రాంతాల్లో చలి ప్రభావం అధికంగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటు తెలంగాణలో కేసుల పరిస్థితి అలాగే ఉంది. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గడ్డ కట్టే చలి అక్కడి ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో 9 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తాజాగా వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందట. ఇక హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. నగర శివారు ప్రాంతాల్లో 14 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఇటు తెలంగాణలో దీని ప్రభావం ఉండే అవకాశం ఉందట. దీంతో ఓ వైపు చలి, మరోవైపు వర్షాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.